డబుల్ స్మార్ట్ మూవీ రివ్యూ. ఇంకా సినిమా ఎలా ఉందంటే ఓకే భయ్యా, ఒక మాదిరిగా పర్లే. ముందు సినిమా ఇస్మార్ట్ శంకర్నే ఇంకా బాగుంటుంది. ఇస్మార్ట్ శంకర్ ఆ టైంలోనే కొంచెం కొత్తగా రామ్ మాస్ లుక్కి అండ్ సాంగ్స్ అయితే సూపర్ ఉంటాయి. సో అందుకే బ్లాక్ బస్టర్ అయింది ఆ టైంలో. మళ్ళీ అదే టెంప్లెట్తో మళ్ళీ వచ్చారు డబుల్ స్మార్ట్తో. ఇంకా ఫుల్ రివ్యూలోకి వెళ్లే ముందు మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా. చిన్నప్పుడే వాళ్ళ అమ్మను తన కళ్ళ ముందే చంపడంతో శంకర్ పెద్దయ్యాక ఆ రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు అండ్ బిగ్ బుల్ కి శంకర్ అవసరం ఏముంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాల్సిందే. ఇస్మార్ట్ శంకర్ లో ఏం ఫాలో అయ్యారో ఇందులో కూడా అదే ఫాలో అయ్యారు. స్టోరీలో కొత్తదనం ఏం ఉండదు. ఫస్ట్ హాఫ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ గా వెళ్ళిపోతుంది, బట్ ఆలీతో చేసిన ట్రాక్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సినిమాలో ఆ ట్రాక్ ఎడిటింగ్ లో లేపేసినా ఏమనిపించదు. సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ గా నడుస్తుంది, తెలిసిన స్టోరీ అన్నట్టు. మరి ఇందులో క్లైమాక్స్ అయితే ఇస్మార్ట్ శంకర్ అంత రేంజ్ లో ఇంపాక్ట్ ఇవ్వలేదు భయ్యా, పర్లేదు అనిపించింది అంతే. ఇంకా సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ పర్లేదు అనిపించాయి, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రిపీట్ గా అనిపించింది. ఓవరాల్ గా సినిమా కట్టెక్కడం కష్టమే అనిపిస్తుంది భయ్యా. మరి చూడాలి ఎంతవరకు లాగుతుందో.